హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డీడీ వ్లాగ్స్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. ఈరోజైతే మా ఇంట్లో స్పెషల్ డే అనమాట. థంబ్నెయిల్ చూసారు కదా, మా చిన్నోడిది సెకండ్ బర్త్డే అనమాట. వాడికైతే సర్ప్రైజ్ ఇద్దామని ఎర్లీ మార్నింగే లేచి ఈ బెలూన్స్ అన్నీ కూడా ఇలాగ అరేంజ్ చేద్దాం అనుకున్నాను. కానీ ప్లాన్ అయితే ఫ్లాప్ అయింది కొంచెం. అసలు ఏమైందంటే, నేను బెలూన్స్ అన్నీ ఇంకా సెట్ చేద్దాం అనుకున్న లోపే మా వాడైతే నిద్ర లేచాడనమాట. దాంతో ప్లాన్ కొంచెం రివర్స్ అయింది. ఇంకా వాడు లేచాక వాడికైతే కొంచెం ఫ్రెష్ అప్ చేసి వాడు ఆడుకుంటున్న గ్యాప్లోని ఇంకా మళ్ళీ బెడ్రూమ్లోనైతే ఇలాగా బెలూన్స్ అన్నీ కూడా అరేంజ్ చేశాను అనమాట. అరేంజ్ చేసి ఇంకా వాడిని తీసుకొని వచ్చి ఇలా చూపించాను. చూపించేసరికి ఇలాగ సర్ప్రైజ్ ఫీల్ అయ్యాడు. ఆ సర్ప్రైజ్ ఫీల్ అయినప్పుడు వాడి ఫేస్లోని ఎక్స్ప్రెషన్స్ చూడాలి. అవి చూద్దామనే మార్నింగ్ ప్లాన్ చేస్తే ఇంకా నా ప్లాన్ అయితే వర్కౌట్ అవ్వలేదన్నమాట. ప్రతిరోజు 9కి లేస్తాడు. ఈరోజు మాత్రం 6కే లేచాడు. నేను ఇలా ప్లాన్ చేస్తున్నాననే కావాలా అలా తొందరగా లేచాడు. ఇవన్నీ కూడా నేను ఒక్కదాన్నే చేశానండి. ఎందుకంటే మా వారికి డ్యూటీ ఉంది. 10 o'clockకి పర్మిషన్ అడిగేసి వస్తారన్నారు. కానీ వీడిలా హ్యాపీగా ఆడుకుంటుంటే నాకైతే నేను పడ్డ కష్టం అంతా మర్చిపోయానమాట. పిల్లలు హ్యాపీగా ఉంటే తల్లిదండ్రులకి ఇంకా అంతకన్నా ఏం కావాలి. చూడండి గైస్, నేను ఎలా చేస్తున్నాను. ఇట్లా మా ధ్రువన్ బర్త్డే ఉంది కదా, అందుకోసం చేస్తున్నాను. ఈరోజు ధ్రువన్ బర్త్డే. ఆకాశం అంతా నల్లటి మేఘాలతో ఎలా నిండిపోయిందో చూడండి. ఈ వాతావరణం చూస్తుంటే నాకైతే ఒకటి గుర్తొస్తుంది అనమాట. చిన్ని కృష్ణయ్య పుట్టినప్పుడు కూడా ఇలాగే వర్షం కురిసింది కదా. మావాడు కూడా ఆ కృష్ణ ఇలాగే ఈ వాన చినుకుల మధ్య తన పుట్టినరోజుని జరుపుకుంటాడా లేదా అనేసి చిన్న ఎగ్జైట్మెంట్ ఉంది, వర్షం పడుతుందా లేదా అని. ఇక్కడైతే నేను సేమియా చేస్తున్నాను. ఇంకా మా వారైతే వచ్చారు డ్యూటీ నుంచి. ఇలా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా దేవుడికి దీపం పెట్టడానికి అయితే రెడీ చేస్తున్నారనమాట. ఇంకా దీపం పెట్టేశాక టెంపుల్కి అయితే స్టార్ట్ అవ్వాలి. మరి వర్షం పడితే ఎలాగో ఏంటో చూడాలి. ఇదే మా ఇంట్లోని చిన్న దేవుడి మందిరం. ఈరోజు మా బాబు పుట్టినరోజు సందర్భంగా ఆ భగవంతుణ్ణి మనసారా మొక్కుకున్నాను. ఆ దేవుడి చల్లని ఆశీస్సులు, దీవెనలు నా బిడ్డపైన ఎల్లప్పుడూ ఉండాలని, వాడు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నా. ఒక తల్లిగా నాకు అంతకన్నా ఇంకేం కావాలండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మా వాడిని ఆశీర్వదించండి. మేమైతే ఇప్పుడు టెంపుల్కి స్టార్ట్ అయ్యామండి. వర్షం అయితే లేదనమాట. చక్కగా టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. ఎండ కూడా వచ్చింది. ఇంకా చూడండి కలద్దాలు పెట్టుకొని ఎంత స్టైల్ చేస్తున్నాడో. ఇంకా మా అమ్మాయి అయితే చక్కగా ప్యారెట్ గ్రీన్ డ్రెస్ వేసుకుంది, ప్యారెట్ లాగా. ఇంకా ఇంటి దగ్గర నుంచి టెంపుల్కి వచ్చేసరికి ఇదిగోండి చినుకులు అయితే స్టార్ట్ అయ్యాయి. బండి పార్క్ చేసి మొబైల్ సబ్మిట్ చేసి ఇలా బయటకు వచ్చి చూసేసరికి ఎంత పెద్ద వర్షం స్టార్ట్ అయిందంటే, అసలు ఎంత వర్షం అంటే జనాలందరూ కూడా తలదాచుకొని కట్టి ఇటు పరిగెట్టారండి. ఒక 20 నిమిషాల పాటు కూడా అస్సలు తగ్గలేదు. ఇంక వర్షం కొంచెం తగ్గాక రద్దీ చూస్తే మాత్రం నాకైతే మైండ్ బ్లాక్ అయిందండి. వర్షం వల్ల జనాలందరూ ఒకేసారి లోపలికి వెళ్ళిపోయారనమాట. విపరీతమైన రష్ ఉంది. నేను ఇప్పటివరకు ఎన్నిసార్లు టెంపుల్కి వచ్చాను కానీ ఈ రోజున్నంత హడావిడి జనం ఎప్పుడు చూడలేదు. అయినా సరే కృష్ణయ్య దయ వల్ల ఎలాగోలాగా దర్శనం అయితే పూర్తి చేసుకొని ఇంటికి వచ్చేసామన్నమాట. ఇంకా కాసేపు బజ్జోని లేచి ఇంకా ఈవినింగ్ మా ఆయనకి హెల్ప్ చేద్దామని వెళ్ళాము. మా ఆయన అయితే అక్కడ పార్టీ హాల్లోని కొంచెం బెలూన్ డెకరేషన్ చేయడానికి వెళ్ళారనమాట. మధ్యాహ్నం పడుకోకుండా మేమైతే ఒక గంట స్లీప్ వేసాము. ఇంక ఇక్కడికి వచ్చి చూస్తే పార్టీ హాల్లోనైతే ఈయన లేరు. మరి ఎక్కడికి వెళ్ళారో మా పిల్లలైతే తీసుకురావడానికి వెళ్ళారనమాట. అదిగోండి వస్తున్నారు ఎదురుగాన ముగ్గురు కలిసి. చూద్దాం లోపలికి వెళ్ళి ఏమేమి చేశారో. అబ్బో, సింగిల్ హ్యాండ్తో బాగానే అన్నీ అరేంజ్ చేస్తారు. బెలూన్స్ అన్నీ కూడా చక్కగా, అంటే మిషన్ తీసుకొచ్చారు అందుకే ఇంత ఈజీగా అయిపోయింది. ఇంకా బ్యానర్ కూడా వచ్చేసింది. చూద్దాము ఎలా టర్న్ అవుట్ అవుద్దో. చూస్తున్నారా పీకాక్ అండి. అబ్బా, మీకోసమే పింఛం విప్పింది చూడండి ఎంత బాగుందో. కొంచెం క్లారిటీ మిస్ అవుతుందేమో జూమ్ చేయడం వల్ల. ఇంతలా కష్టపడిపోతున్నారు. ఇక్కడ పిల్లలు పార్టీ అంటే మాత్రం
బెలూన్స్ కేక్ కటింగ్ కావగానే టప్పా 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 అని పేల్చేస్తారు. ఈయన మాత్రం ఉన్నీలే పేలిస్తే పేల్చిని ఫొటోస్ కొంతసేపున ఫొటోస్ వచ్చేంత వరకు ఉంటే చాలు, నీట్గా ఉండాలి, అందంగా ఉండాలని అక్కడ ఒక బంచ్, ఇక్కడ ఒక బంచ్, ఇంకో బంచ్ అయితే ఉందంటే ఇంకా ఒక 2 hours నుంచి కష్టపడుతున్నారు. ఏం జరుగుతుందో. ఇక సాయంత్రం వేడికైతే మొదలైంది. డెకరేషన్ చూస్తుంటేనే ఎంతో ముచ్చటేస్తుంది కదా. ఆ వైలెట్ అండ్ వైట్ కాంబినేషన్ బెలూన్స్, తర్వాత మధ్యలో బ్యానరు చూస్తుంటే పాపం మా ఆయన ఒక్కరే ఎంత ఓపిక్గా ఇదంతా రెడీ చేశారు. ఆ డెకరేషన్ చూస్తుంటే తన కష్టం అంతా కూడా కనిపిస్తుంది. ఇంక ఇక్కడ పిల్లల హడావిడి చూస్తున్నారా ఎంత బాగుందో. ఇంకా మా బర్త్డే బాయ్ విషయానికి వస్తే చూసారుగా ఎంత టిప్ టాప్గా రెడీ అయిపోయి హీరోలా ఉన్నాడో. ఒక పక్క పిల్లలందరూ వచ్చేసి ఫుల్ హడావుడి చేస్తుంటే మరో పక్క అయితే వాళ్ళ కోసం స్నాక్స్ రెడీ చేసే పనిలో బిజీగా ఉన్నాము. అసలైన సెలబ్రేషన్స్ అయితే ఇప్పుడే మొదలైందండి. ఇక పిల్లలు ఒక్కొక్కరిగా వచ్చి గిఫ్ట్స్ ఇస్తున్నారనమాట మా వాడైతే రిటర్న్ మళ్ళీ వాళ్ళకి ఇస్తున్నాడు ఆ గిఫ్ట్స్ని. ఇంక ఇక్కడైతే బ్యాక్ సైడ్ స్క్రీన్ సెట్ చేస్తున్నామండి. ఎందుకంటే వాడి చిన్నప్పుడు వీడియోస్ అన్నీ కూడా మేము ఒక వీడియో లాగా తయారు చేసాము. ఇంకా ఇక్కడైతే పార్టీలోని కొంచెం ఎంగేజ్ చేయడం కోసం అనేసి ఇంకా స్నాక్స్ కూడా రెడీ చేసి పెట్టాము. ఇంకా వీడియోస్ కూడా ప్లే చేస్తున్నారనమాట. ఇంకా లేడీస్ కూడా పిలిచిన వాళ్ళందరూ కూడా వచ్చేసారండి. ఇంకా కేక్ కటింగ్ మాత్రమే బాకీ ఉన్నది. ఇంకా కేక్ కూడా వచ్చేసింది. ఇదిగోండి చూడండి, మిక్కీ మౌస్ బెలూన్స్ కాంబినేషన్లోనైతే తీసుకున్నాం అనమాట, కలర్ కాంబినేషను. ఇంకా స్క్రీన్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా రెడీ అయిపోయి ఇంకా వీడియో అయితే ప్లే అవుతుందండి. ఇంకా అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా కేక్ కటింగ్ సమయం అయితే రానే వచ్చిందనమాట. ఇంకా ఆ క్యాండిల్ అయితే ఇలా సైడ్ పెట్టాము. ఎందుకంటే అది ఒక్కొక్కసారి మిస్ఫైర్ అవుతుంది, తర్వాత కేక్ మీద కూడా అవన్నీ పడతాయి కదా. ఇంకా చూసారా పిల్లలందరూ చేరి ఆ హ్యాపీ బర్త్డే సాంగ్ పాడుతుంటే ఆ సందడే వేరేలా ఉందండి. ఇంకా నాకైతే మొన్న వాళ్ళ నాన్న బర్త్డేలో ఎక్స్పీరియన్స్ అయిందండి. వాడి క్యాండిల్ వాడే బ్లో చేసుకొని ఇంక తర్వాత వాడి కేక్ వాడే కట్ చేస్తాడని తెలుసు. అందుకే వాళ్ళ నాన్నకి వదిలేయమని చెప్తున్నా అనమాట. ఇంకా ఫైనల్గా వదిలేశారు. చూడండి వాడంతట వాడే కేక్ కట్ చేయడము, ఇంకా తీసుకొని తినడం కూడా జరిగింది. వాడే తినేసాడు, ఎవరికి పెట్టలేదు. నేను పక్క నుంచి చెప్తున్నాను నాన్నకి పెట్టు అనేసి. అయినా కానీ ఇంకా వాడు అదేం వినేలా లేడు. ఇంకా వాళ్ళ నాన్న బర్త్డేలో చూసాం కదా, మొన్ననే జరిగింది. ఇంకా ఇలా జరిగిందండి కేక్ కటింగ్ అయితే. చూస్తున్నారు కదా, చాలా హ్యాపీగా అనిపించింది. ఇంక ఈ బర్త్డే పార్టీ అంటేనే చాలండి భయం వేస్తుంది. ఇక్కడ కేకుల్లో తేడా ఉందో లేకపోతే పిల్లలకి కేక్ పడదో మరి తెలియదు అనమాట. ఎందుకంటే లాస్ట్ టైం 2 times వాడు ఆ కేక్ తిన్నాక మోషన్స్ అయితే అయిపోయాయి. అందుకే చిన్నది పెట్టు అని చెప్తున్నాను. అసలు కేక్ అయితే ఇవ్వలేదండి. తర్వాత ఇంకా ఇక్కడ స్నాక్స్ ప్లేట్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా కేక్ కటింగ్ అయ్యాక అందులోని కేక్స్ అయితే పెట్టేసి పిల్లలకైతే ఇలాగ ఇచ్చేసాము. పిల్లలందరూ చూడండి ఎంచక్కా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా లోపల కూడా లేడీస్కి స్నాక్స్ అయితే అరేంజ్ చేసాము. ఇంకా వీడియో పెట్టాం కదా, వీడియో చూస్తూ కూడా లేడీస్ అయితే స్నాక్స్ తింటున్నారనమాట. వాళ్ళకి మన తెలుగు పాట అర్థం కాకపోయినా కానీ మ్యూజిక్ అయితే చాలా బాగుంది అని చెప్తున్నారండి. ఇంక ఇక్కడ పిల్లలకైతే సాంగ్స్ పెట్టామండి. డ్యాన్స్ అయితే వేస్తున్నారనమాట చాలా బాగానా. ఇంకా ఫుడ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా డిన్నర్ అయితే స్టార్ట్ చేద్దామన్నారు. ఇంకా డిన్నర్లోని ఏమేమి అరేంజ్ చేసామంటే పాపడ్స్, సలాడ్, తర్వాత బూందీ రైతా అయితే మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసామండి. తర్వాత ఇంకా 2 సబ్జీలు అండి, ఒకటి మిక్స్ వెజ్ కర్రీ, ఇంకొకటి పన్నీర్ కర్రీ. తర్వాత ఇదిగోండి చపాతీ ఇచ్చారు. ఇంకా రైస్తో పాటు దాల్ కూడా ఇచ్చారు. దాల్ ఇంకా గులాబ్ జామున్ అండి. మేమైతే 30 members కని ఆర్డర్ ఇచ్చాము. సబ్జీలు అయితే సరిపోతాయి. ఇంకా రైస్, చపాతీ, దాల్ అయితే చాలా ఎక్కువ ఇచ్చేసారండి. ఇంకా చూస్తున్నారు కదా, డెకరేషన్ అంతా పీక్ పడేశారు పిల్లలైతే. ఇంకా లేడీస్ ఇక్కడ మేమైతే రీల్స్ అయితే చేస్తున్నామండి. ఇంకా మాకు పార్టీ అంటే చాలు, కంపల్సరీ ఇలా రీల్స్లు, డ్యాన్స్లు ఉంటాయన్నమాట.
ఇలా అయితే పార్టీని అయితే మేము ఎంజాయ్ చేసామండి. మా వాడి బర్త్డే పార్టీ అయితే ఇంత చక్కగా జరిగిందనమాట. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. నెక్స్ట్ వీడియోలో అన్బాక్సింగ్ చేద్దాము గిఫ్ట్స్ అన్నీ కూడా. స్టే ట్యూన్డ్. బై బై ఫ్రెండ్స్.